కడప జిల్లా బద్వేలు పట్టణంలో విజయ్ దివాస్ సందర్భంగా ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ మరియు శ్రీ రాచపూడి నాగభూషణం డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఎన్సీసీ విద్యార్థులు అమరవీరులకు ఘనమైన నివాళులర్పించారు. బద్వేలు పట్టణంలోని స్థానిక పోరుమాబిళ్ల రోడ్లో ఉన్నటువంటి అమరవీరుల స్తూపం వద్ద ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ మరియు శ్రీ రాచపూడి నాగభూషణం డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఎన్సీసీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి ఆర్మీ విశ్రాంతి అధికారులు జాతీయ పతాకాన్ని ఎగురవేసి అమరవీరుల త్యాగాల ఫలితాలను స్మరించుకుంటూ ఘన నివాళులర్పించారు. అనంతరం ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోనేటి రామకృష్ణయ్య, వైస్ ప్రెసిడెంట్ పెంచులయ్య మాట్లాడుతూ 1971 ఇండో పాకిస్తాన్ యుద్ధంలో భారతదేశం సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం డిసెంబర్ 16న విజయ్ దివాస్ జరుపుకుంటున్నామని తెలిపారు. అమరవీరుల త్యాగాలు మరవలేనివని, దేశం కొరకు క్యాడెట్స్ సైనిక విభాగంలో ప్రవేశించడానికి వెనకాడొద్దని సందేశం ఇచ్చారు. దేశ రక్షణకు అనుక్షణం పోరాడే జవాన్ల త్యాగానికి నిలువెత్తు రూపమన్నారు. ప్రతి ఒక్కరూ కూడా దేశభక్తి, సమాజ సేవ పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ సత్యనారాయణ, ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ సభ్యులు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. అమర్ జవాన్ డే డిసెంబర్ 16 ప్రతి సంవత్సరము జరపబడదు. ఇది ఎందువల్ల వచ్చిందంటే 1971 సంవత్సరము స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో పాకిస్తాన్ యుద్ధంలో మనము విజయాన్ని పొందినాం కాబట్టి ఆ రోజును విజయ్ దివస్గా పేర్కొనబడినది. అసలు ఈ 71 యుద్ధం ఎందుకు వచ్చిందంటే బంగ్లాదేశ్ను పాకిస్తాన్ చాలా ఇబ్బంది పెడుతూ ఉండింది. దానికి సహాయార్థం పోయి మనకు అవసరం లేని ఇది అయినా కానీ వాళ్ళ సహాయార్థం కోసము మనం జోక్యం కల్పించుకొని మనం యుద్ధం చేయాల్సి వచ్చింది. అప్పటి తూర్పు పాకిస్తాన్గా ఉండే బంగ్లాదేశ్, అప్పుడు తూర్పు పాకిస్తాన్గా ఉండేది. ఆ బంగ్లాదేశ్ వాళ్ళను శరణార్థులను రక్షించడం కోసమై కొన్ని లక్షల మంది భారతదేశానికి వలస వచ్చినారు. వాళ్ళను కంట్రోల్ చేయాలంటే ఎవరి తరం కాలేదు. అప్పుడు తప్పకుండా యుద్ధం చేయాల్సి వచ్చింది పాకిస్తాన్తో. ఆ యుద్ధంలో మనము విజయం పొందిన రోజును విజయ్ దివస్గా పేర్కొనబడింది.